హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం 28న జరిగిన ఎస్జిటి మ్యాథ్స్ మెథడాలజీలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి, ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలోని 2 అనే దానిని చూడలేం. క్రింది వాటిలో ఇది ఏ భావనను సంబంధించినది అంటే అమూర్త ఆలోచన. ఇక్కడ ఉదాహరణకు 2 పుస్తకాలను చూడగలుగుతాం కానీ దానిలో 2 అనే దానిని చూడలేము. క్రింది వాటిలో ఇది ఏ భావనను సంబంధించినది అంటే అమూర్త ఆలోచనకి సంబంధించింది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయ కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి. శిశు కేంద్రంగా. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం గణిత బోధన పాఠ్య విషయం కేంద్రంగా మాత్రమే కాకుండా ఈ విధంగా కూడా ఉండాలి అంటే శిశు కేంద్రంగా కూడా ఉండాలి. ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతిని అన్వేషణ పద్ధతి అంటారు. ఉపాధ్యాయుడు విషయాన్ని పిల్లలకు తాను తెలియజేయకుండా విద్యార్థులు తామే స్వయంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ బోధించే పద్ధతిని ఏమంటారు? అన్వేషణ పద్ధతి అంటారు. గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులను కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామగ్రిని కలిగి ఉన్నది గణిత ప్రయోగశాల. గణితంలో ఎన్నో అంశాలను సులభంగాను కన్నులకు కట్టే విధంగా బోధించడానికి అవసరమయ్యే సామగ్రిని కలిగి ఉన్నది గణిత ప్రయోగశాల. రాష్ట్ర సిలబస్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలను రూపొందించడం, అభివృద్ధి పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది? ఎస్సిఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది రాష్ట్ర సిలబస్కు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో పాఠశాల స్థాయిలో పాఠ్యపుస్తకాలను రూపొందించడం, అభివృద్ధి పరచడం ఏ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఎస్సిఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వటానికి అవకాశం ఉండి తన సృజనాత్మక శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏ అంటే వ్యాసరూప ప్రశ్నలు. విద్యార్థులు స్వేచ్ఛాయుత సమాధానాలు ఇవ్వటానికి అవకాశం ఉండి తన సృజనాత్మకత శక్తిని ఎక్కువగా ప్రదర్శించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు ఏవి అంటే వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు రాయటం వల్లే తన యొక్క ఓన్ క్యాపబిలిటీ అంటే ఓన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటుగా తన యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉంది, తను ఏ విధంగా చెప్పాలి అనుకుంటున్నాడు ఒక విషయాన్ని, అదంతా మనం గ్రహించవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని మనం అంతర్గత సంబంధం అంటారు. గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని మనం అంతర్గత సంబంధం అంటారు. అంటే ఇంటర్ కోరిలేషన్ అని చెప్తామన్నమాట. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువ కింద తెలుపుతుంది? సంకుచిత విలువ కింద వస్తుందన్నమాట. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువ తెలుపుతుంది? సంకుచిత విలువ. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమమును సూచించును. సారూప్య నియమం, మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటాం. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమమును సూచించును అంటే సారూప్య నియమం, మెథడ్ ఆఫ్ ఎనాలజీ అంటాం. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలో నమోదు చేయటం, సమాచారాన్ని విశ్లేషించటం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వారిలో దేనికి సంబంధించినది అంటే ప్రాజెక్ట్ పని. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించటం, పట్టికలలో నమోదు చేయటం, సమాచారాన్ని విశ్లేషించటం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వారిలో దేనికి సంబంధించినది? ప్రాజెక్ట్ పని కిందకి వస్తుందన్నమాట. కరిక్యులం అనే పదం ఏ భాషకు సంబంధించింది? లాటిన్. కరిక్యులం అనే పదం ఏ భాషకు సంబంధించింది? లాటిన్ భాషకి సంబంధించింది. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం ఏది అంటే
సంగ్రహణాత్మక మదింపు అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యాసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం. ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం ఏది? గణిత సార సంగ్రహం. గణిత సార సంగ్రహం అనేది ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం. పజిల్స్, సూడోకు, చిక్కు ప్రశ్నలు, మాయా చదరాలు మొదలుకొని అంశాలు చేయటం ద్వారా విద్యార్థులు పెంపొందే విలువలు ఏంటి అనే వినోదపు విలువలు అనేవి పెంపొందుతాయి. గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్షణం ఏంటి అంటే ఆలోచనలను రేకెత్తించటం, అంటే థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయటం అనేది ఆ ఉపాధ్యాయుడి యొక్క మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అప్పుడు తను ఏ పద్ధతిని ఉపయోగించాడు? రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించి ఆలోచనలని రేకెత్తించాడు విద్యార్థుల్లో. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.